ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతల కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమ అరెస్ట్ చేయించారు టీడీపీ నేతలు. నియోజకవర్గ అభివృద్ధిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కోటేశ్వరరావు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కోటేశ్వరరావు అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్తలతో మైలవరం సిఐ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు జోగి రమేష్. ఇల్లీగల్ గా తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి ఒక లీడర్ని తీసుకొచ్చి నువ్వు లోపలేసావు కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఈ పోస్ట్ కి 8ంటికి తీసుకొచ్చి మీరు తీసుకొస్తారా? అది అరెస్ట్ చేస్తారా? అది ఎఫ్ఐఆర్ కడతారా? మేము కూడా రాస్తాం. ఏముందని కడతారు అసలు? ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి సూక్తుల్లో ఉన్నాయి. మేము మాట్లాడితే తప్పులు మంచి పద్ధతి కాదు. ఎవరైనా కృష్ణప్రసాద్ చెప్పాడు కోటేశ్వరరావుని తీసుకొచ్చి బొక్కలో పెడతాం, కోటేశ్వరరావుని తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతామని చెప్తా ఉన్నారు. పెట్టండి. నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతారా? జైలుకు పంపిస్తారా? సబ్ జైలుకు పంపిస్తారా? పంపించండి. భావ స్వేచ్ఛ గల ఈ వ్యక్తీకరించిన ఈ భాష మీద మీరు నాన్ బెయిలబుల్ యాక్ట్ పెడతారా? ఎప్పుడు రోజులు ఒకలానే ఉంటాయా? సంవత్సరాలు తిరగముందే ప్రజలంతా ఏమంటున్నారు? ఈ ముదనష్టపు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడు, మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.